ప్రైమరీ స్కూల్ టీచర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శిరందాసు రామదాసు ప్రధాన కార్యదర్శిగా వస్కుల రామ్కుమార్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా పానుగంటి నరసింహాచారి, ఉపాధ్యక్షులుగా కనుకంట్ల విద్యాసాగర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా డాక్టర్ వేద ప్రకాష్ జోషి, మహిళా కార్యదర్శిగా ఎల్ భవానీ, కార్యదర్శిగా కర్నాటి గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రతి ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ని, క్లాస్కో టీచర్ని నియమించాలని కార్యవర్గ తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం బదిలీలు, ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు కార్యవర్గం డిమాండ్ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని తీర్మానించింది. వల్ల చాలా అన్ని రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని ప్రాథమిక పాఠశాలలు అన్యాయానికి గురవుతా ఉన్నాయి. కావున ఎమ్మటే మాకు కూడా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులకు అందరూ కూడా పిఎస్సిపిఎస్లో పనిచేస్తున్న అందరూ కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. బదిలీలు కూడా ప్రతి సంవత్సరం సమ్మర్లో వేసవి కాలంలోనే జరపాలి. ప్రమోషన్లు కూడా గతంలో నెల ఇచ్చేది, అది ఇప్పుడు అదేవిధంగా నెలవారీ ప్రమోషన్లకు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తర్వాత హెచ్ఎంఎల్వన్స్ ప్రాథమిక పాఠశాలలో ఓన్లీ 120 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాన్ని 5,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి